తన అస్త్రవిద్యా గురువు ద్రోణాచార్యుడికి గతంలో ఆయన చేసిన తప్పుని యుక్తితో ఎత్తిచూపాడు దుర్యోధనుడు. ద్రోణాచార్యుడికి గతంలో ద్రుపద మహారాజుతో రాజకీయ వైరం ఉండేది. వైరంతో ఆగ్రహం చెందిన ద్రుపదుడు ఒక యజ్ఞం చేసి ద్రోణాచార్యుడిని సంహరించగలిగే పుత్రుడు కలగాలనే వరం పొందాడు. ఆ వరం ఫలితంగా ద్రుపదునికి దృష్టద్యుమ్నుడు పుట్టాడు. ద్రోణాచార్యుడికి దృష్టద్యుమ్నుడి జన్మ ప్రయోజనం తెలిసినా తన వద్దకు సైనిక విద్యను అభ్యసించడానికి వచ్చినప్పుడు పెద్ద మనసుతో దృష్టద్యుమ్నుడికి తనకు తెలిసిన విద్యనంతా సంశయం లేకుండా బోధించాడు. కాని ఇప్పుడు దృష్టద్యుమ్నుడు పాండవ పక్షంలో సర్వ సైన్యాధిపతిగా సైనిక వ్యూహాన్ని ఏర్పాటు చేశాడు. దుర్యోధనుడు ఈ విధంగా గతంలో గురువుగారి కనికరమే ప్రస్తుత ఇబ్బందికి దారితీసింది అని భావిస్తూ ఇకనైనా ద్రోణాచార్యుడు అలాంటి కనికరం చూపకుండా పాండవులతో యుద్ధం చెయ్యాలని సూచిస్తున్నాడు.